హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ తెలుగు ట్రావెలర్ పిఎస్ఆర్. ఈరోజు మరో కొత్త టూర్ తోటి మేము ముందు రావడం జరిగింది. అది కర్ణాటకలోనే గోకర్ణ. సో ఇప్పుడు ప్రజెంట్ నేను హుబ్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాను. విజయవాడ నుండి రావడం జరిగింది. సో ఇప్పుడు హుబ్లీ రైల్వే స్టేషన్ నుండి మరి గోకర్ణకి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ మాత్రమే ఉంది. ఈ బస్ ఫెసిలిటీ వచ్చేసి మీకు హుబ్లీలోని న్యూ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుండి 6 కిలోమీటర్లు ఉంది అంటున్నారు. సో హుబ్లీ న్యూ బస్ స్టేషన్ నుండి అక్కడ నుండి గోకర్ణకి బస్ తీసుకొని వెళ్దాం. సో మొత్తం అసలు డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాను. బస్ ఎక్కిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షెల్ వి స్టార్ట్. సో ఇది వచ్చేసి మీకు హుబ్లీ రైల్వే స్టేషన్. సో హుబ్లీ రైల్వే స్టేషన్ నుండి మీకు ఇట్లా టువర్డ్స్ ఇప్పుడు కనిపించే దారి నుండి వెళ్తే సిటీ రోడ్ వస్తుంది. సో అక్కడ నుండి సిటీ బస్ స్టాండ్ నుండి వెళ్ళిపోతే న్యూ బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. అక్కడ నుండి న్యూ బస్ స్టాండ్ నుండి మనకి గోకర్ణకి బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ కనిపించే రోడ్డు హుబ్లీ రైల్వే స్టేషన్ నుండి బయటకు వెళ్ళడానికి. సో ఈ కనిపించేదే హుబ్లీలో న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుండి మీకు డైరెక్ట్గా గోకర్ణ బస్సులు దొరుకుతాయి. ఒకవేళ డైరెక్ట్ బస్సు మీరు వెళ్ళిన టైంలో గోకర్ణ బస్సులు లేకపోతే వరకు టువర్డ్స్ భక్తుల వైపు వెళ్ళే బస్సెస్ మీరు ఎక్కాల్సి ఉంటుంది. లేదంటే వరకు ఇంకొక ఆప్షన్ వచ్చేసి అంకోలా వరకు వెళ్ళి అంకోలా నుండి అక్కడ బస్ చేంజ్ అయ్యి అంకోలా నుండి మీకు గోకర్ణ వరకు బస్సెస్ ఉంటాయి. ఈ బస్ స్టాండ్ వచ్చేసి గోకర్ణ బస్ స్టాండ్ ఇది. సో మార్నింగ్ 8:15కి హుబ్లీలో బయలుదేరితే 2:15కి రీచ్ అయ్యాము. గోకర్ణలో ఇది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లోనే మీకు మెయిన్ బీచ్ ఉంటుంది, టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. చూడండి, ఇది రూము గోకర్ణలో. సింగిల్ బెడ్, నాన్ ఏసీ. ఈ రూము 400. మీరు చెప్తే నమ్మరు. మీకు ఇది లొకేషన్ వచ్చేసి గోకర్ణలో. ఇది చూడండి, రథం ఉంది కదా, ఈ రథం పెట్టే ప్లేసు. దీని పక్కనే మనకి ఇది రథం పెట్టే ప్లేసు. ఈ రథం పెట్టే ప్లేస్ ఉన్న బిల్డింగే శ్రీ గణేష్ నిలయం. ఇక్కడ 400 నుండి స్టార్ట్ అవుతాయి సింగిల్ బెడ్ మీకు. ఇది దీని పక్కనే మహాబలేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి సంస్థాన్ శ్రీ మహాబలేశ్వర స్వామి టెంపుల్. గోకర్ణ వస్తే వరకు ఫస్ట్ వరకు ఈ టెంపుల్ దర్శనంతో మొదలు పెడతారు. మీకు ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి శ్రీ మహాబలేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మీకు డ్రెస్ కోడ్ ఉంటుంది. వైట్ లుంగి, వైట్ ధోతి, షర్ట్ ఏమి వేసుకునేవారు, వెస్ట్రన్ వేర్ ఏమి వేసుకునేవారు. లేడీస్కి అయితే వైట్ శారీ. మీకు ఎంట్రన్స్ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. ఇది చూడండి, మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇది మెయిన్ టెంపుల్. ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్కి వెళ్తే బీచ్ రోడ్ వస్తుంది. ఇక్కడ గోకర్ణ వచ్చిన తర్వాత చూడవలసిన ప్లేస్లు ఉంటే నెంబర్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటుంది. వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. బీచ్లో అయితే ఒక 5 బీచ్ల వరకు ఉన్నాయి. దగ్గర ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి. చూద్దాం వాటిని అన్నింటినీ. రేపు రెంటల్ బైక్ తీసుకొని, ఓన్ కార్ అయితే ఓన్ కార్ ఉంటే ఓకే, బట్ కార్ లేదు కాబట్టి రెంటల్ బైక్స్ ఎక్కడ కావాలంటే అక్కడ నెంబర్ ఆఫ్ తిరుగుతున్నాయి. 500 నుండి 700 వరకు తిరుగుతున్నాయి. మార్నింగ్ వరకు చలిగా ఉంటుంది. ఇక 10 దాటిన తర్వాత నుండి చితక కొడుతుంది ఎండ. బీచ్ దగ్గరలో ఉన్నాం. కనిపించేది మెయిన్ బీచ్ ఏరియా. సెంట్రల్ పోల్, లైటింగ్ పోల్. ఇక్కడ నుండి బీచ్ దగ్గర ఉన్నాను. బాబాయ్ లేకపోతే వరకు ఒకసారి డ్రోన్ ఎగరేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం, డ్రోన్ షాట్లు చూద్దాము. పోలీసు వాళ్ళు ఎవరు లేకుండా ఉండే వరకు, కొన్నిసార్లు పోలీసు వాళ్ళు ఉండే వరకు ప్రాబ్లం పెడతారు.
చూసారా ఎట్లున్నాయి డ్రోన్ షాట్లు బాగున్నాయా? డ్రోన్ షాట్ల వరకు మంచిగా వచ్చినాయి అని అనుకుంటాను. పిల్లలు కబడ్డీ కూడా ఆడుతున్నారు చూడండి. ఇది గోకర్ణ మెయిన్ బీచ్. ఈ మెయిన్ బీచ్కి ఇటువైపు వెళ్తే గోవా వెళ్ళొచ్చు. 90 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. మీకు ఇటువైపు వచ్చేసి క్లౌడ్ బీచ్, ఓమ్ బీచ్, ఇంకా 2 బీచ్లు ఉంటాయి. ఇటు 4 బీచ్లు ఉంటాయి ఇటువైపు అయితే ఆ కొండ ఏరియాలో. మీకు అక్కడ కొండ దగ్గర వైపు అయితే బాగా క్లౌడ్ ఉన్నారు. సో క్లౌడ్ దగ్గర ఎందుకని మీకు ఫ్రెష్గా ఉంటుందని, ఆల్మోస్ట్ ఫ్రీగా ఉంటుందని ఇటువైపు పక్కకు వచ్చి నేను షూట్ చేస్తున్నాను. హాయ్ వ్యూవర్స్, డే 2 ఇన్ గోకర్ణ. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము, మంచి టిఫిన్ చేసి బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి గోకర్ణలో ఉన్న సరౌండింగ్స్లో ఉన్న బీచ్లన్నీ కవర్ చేద్దాం. సో కవర్ చేసిన తర్వాత లాస్ట్లో హోమ్ బీచ్ చూసి, సో అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఒకసారి కవర్ చేద్దాం. ఇది మహాగణపతి దేవు టెంపుల్. ఇది మీరు మహాబలేశ్వర టెంపుల్ అది మహాబలేశ్వర టెంపుల్ పక్కనే ఉంటుంది. సో అది దర్శనం చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి మీకు గోకర్ణలో ఉన్న కోటి తీర్థ. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక కోనేరు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది గణేష్ టెంపుల్. ఇది సో గణేష్ టెంపుల్ రైట్ సైడ్ నుండి చిన్న రోడ్డు ఉంటుంది, గల్లీ. ఇది గణేష్ టెంపుల్. హోమ్ బీచ్కి, కుడ్లే బీచ్కి వెళ్ళాలంటే చూడండి ఈ చిన్న గల్లీలో ఉండి వెళ్ళాలి మీరు. సో ఇంకో రూట్ కూడా ఉంటుంది కానీ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. 8 కిలోమీటర్స్ ఉంటుంది. అదే కుడ్లే బీచ్ అయితే ఇక్కడ నుండి ఓన్లీ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ చిన్న గల్లీలో ఉండి వెళ్ళాలి. సో ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో దగ్గరికి వచ్చాము, బీచ్ దగ్గరికి. కాకపోతే ఇటు స్ట్రైట్కి వెళ్తే కుడ్లే బీచ్ వస్తుంది. మీకు లెఫ్ట్కి వెళ్తే ఓమ్ బీచ్ వస్తుంది. ఇక్కడ ఓమ్ బీచ్ వచ్చేసి మీకు 4 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది కుడ్లే బీచ్. ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కుడ్లే బీచ్కి. మీరు ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర కుడ్లే బీచ్, ఓమ్ బీచ్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ కావద్దు. చూసారా, మీరు బైక్ వేసుకొని వచ్చేవరకు బైకు ఈ ప్రాంతంలోనే పెట్టండి. మీకు ఇక్కడ కిందకు వచ్చే సర్కిల్లో స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ వరకే మీరు పార్కింగ్ ఇక్కడే పెట్టేసి కిందకి స్టెప్స్ నుండి వచ్చేసేయండి. ఇక ఆఫ్ రోడ్ వెళ్ళాలి. ఇక్కడ నుండి రోడ్డు ఉండదు. చూసారా, వే టు కుడ్లే బీచ్. స్టే చేయాలంటే రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, డార్మెటరీస్, మీకు అన్ని రిసార్ట్స్. ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. చూసారా, ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి ఎండ వేడి ఎక్కువ లేదు, ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. రియల్లీ హ్యాండ్సమ్ అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బీచ్ అయితే. మీరు వచ్చేటప్పుడు కంపల్సరీగా మార్నింగ్ సెషన్లో కానీ ఈవినింగ్ సెషన్ కానీ రండి కంపల్సరీగా. ఎండ వేడైతే ఎక్కువ ఉండదు, ఎండ తీవ్రత అయితే ఎక్కువ ఉండదు. చాలా బాగుంది బీచ్ అయితే, కుడ్లే బీచ్. నేను ఊహించిన దానికంటే బాగుంది బీచ్ అయితే. గోకర్ణలో ఉన్న బీచ్లన్నిటికీ ఎక్కువ ఫారినర్స్ వస్తుంటారు.
చాలామంది ఫారినర్స్ వస్తుంటారు. చూసారా నా బ్యాక్గ్రౌండ్ కుడ్లే బీచ్. ఒకసారి డ్రోన్ కూడా ఫ్లై చేసి చూద్దాం, డ్రోన్ షాట్లు ఎలా ఉంటాయో చూద్దాం. సో డ్రోన్ షాట్లు అయితే బాగా వచ్చాయి అనుకుంటున్నాను. సో డ్రోన్ షాట్లు బాగుంటే వరకు ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు మనం కుడ్లే బీచ్ ఎండింగ్లో ఉన్న ఒక చిన్న హిల్ కొండ మీదకి వచ్చాము. మీకు చూపిస్తా చూడండి. ఇది మీరు కుడ్లే బీచ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వస్తే ఉమామహేశ్వర టెంపుల్ అనే చిన్న టెంపుల్ ఉంటుంది ఈ కొండ మీద. జనరల్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళంతా ఈ కొండ పక్క నుండి వెళ్తుంటారు, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు. అది చూసారా, ఆ కొండ స్టార్టింగ్ నుండి వచ్చాం మనం కుడ్లే బీచ్. మీకు వచ్చేసి ఇది ఎండింగు, మీకు కుడ్లే బీచ్ వచ్చేసి అది స్టార్టింగు. ఆ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వచ్చి అక్కడ మీకు మెట్లు ఉంటాయి. ఆ ఎండింగ్లో, బీచ్ ఎండింగ్లో మెట్లు ఉంటాయి. మీరు ఈ కొండ మీదకి వచ్చేటప్పుడు అయితే ఎక్కువ లగేజ్ ఉంటే రావద్దు, ఎందుకంటే మెట్లు కొంచెం ఎక్కువ మెట్లు ఉంటాయి. కాకపోతే చిన్నగా పైకి కొండ ఎక్కాల్సి ఉంటుంది. సో అందువల్ల లగేజ్ ఉంటే వరకు కింద ఎక్కడన్నా పెట్టేసి రండి, ప్రాబ్లం ఏం లేదు. వ్యూ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వ్యూ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కొండ మీదకి వచ్చేసి వ్యూ చూసే వరకు. మీకు కుడ్లే బీచ్లో ఈవినింగ్ టైము బోటింగ్ కానీ, బనానా బోటింగ్, జెట్ స్కీ ఇవంతా ఈ ఏరియాలోనే చేస్తారు. ఇక్కడ బోట్స్ ఆగున్నాయి చూసారా, ఆ బోట్ ఉన్న ఏరియాలో జెట్ స్కీ, బనానా రైడింగు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు కుండ్లే బీచ్ కంప్లీట్ అయిపోయింది. కుండ్లే బీచ్ నుండి హోమ్ బీచ్కి వెళ్తున్నాము. కుండ్లే బీచ్ నుండి హోమ్ బీచ్ వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంటుంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే ఇక్కడ కుండ్లే బీచ్ నుండి హోమ్ బీచ్కి వెళ్ళే మధ్యలో చిన్న వ్యూ పాయింట్ ఇది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం హోమ్ బీచ్కి. హోమ్ బీచ్లో ఉన్నాం ప్రజెంటు, కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది బీచ్ ఇది. ఇక్కడ హోమ్ బీచ్ ఎదురుగా ఉన్న ఫేమస్ కేఫ్ ఇది, నమస్తే కేఫ్ ఇది. బ్లాక్ స్టోన్ మీదకి వెళ్దాం, చూద్దాం ఎంత బాగుందో. వావ్, వ్యూ అయితే అదిరిపోయింది. ఇప్పుడు బ్లాక్ స్టోన్స్ దగ్గర నుండి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ, వాటర్ యాక్టివిటీ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఎక్కువ జరుగుతాయి. అయితే కుండ్లే బీచ్లో కూడా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువ యాక్టివిటీ ఉన్నాయని చెప్పారు. చూద్దాం ఎన్ని యాక్టివిటీ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. జెట్ స్కై ఇది, అది కయాకింగ్, అది బంపర్ రైడు. 500 తీసుకున్నారు ఇవాళ ప్రైస్ వర్క్ అయితే, బట్ ఎక్కువనే. మన నార్మల్ డేస్లోనైతే ఇవాళ వీకెండ్, వీక్ డేస్లోనైతే ఏమో 300 అట్లా తీసుకుంటారంట.
ఇది వచ్చేసి బనానా రైడ్. వావ్, చూడండి ఓమ్ బీచ్ వాటర్ స్పోర్ట్స్. ఇవి ఇక్కడ జరిగే యాక్టివిటీస్. బనానా రైడ్ 500, బంపర్ రైడ్ 500, జెట్స్కి 500, పారాసైలింగ్ అయితే 1200 తీసుకుంటున్నారు. క్రౌడ్ వరకు ఫుల్ క్రౌడ్ ఉంది. ఇవాళ శనివారం అనుకుంటా, శనివారం ఇవాళ. సో అందువల్ల వీకెండ్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. కాకపోతే డ్రోన్ ఫ్లై చేస్తుంటే వరకు బాబాయిలు వద్దంటున్నారు. అయినా కానీ ఒక షాట్ తీశాను, ఒకసారి చూడండి, నచ్చితే వరకు లైక్ చేయండి. ఈ మార్నింగ్ కూడా నేను ఈ ఓమ్ బీచ్ కవర్ చేశాను, కాకపోతే ఇప్పుడు అంత క్రౌడ్ లేదు. మార్నింగ్ అవర్స్లో వరకు ఇప్పుడు వరకు బాగా క్రౌడ్ ఉంది. చూడండి క్రౌడ్ చూడండి ఎట్లుందో, బాగా ఉంది క్రౌడ్ వరకు. ఇక్కడ యాక్టివిటీ దగ్గర కూడా బాగా ఉంది. క్యూలో ఉండాల్సి వస్తుంది, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది యాక్టివిటీ కూడా. సో ఇది ప్యారడైజ్ బీచ్కి వెళ్ళే రోడ్డు. సో ఓమ్ బీచ్ నుండి ప్యారడైజ్ బీచ్కి అయితే వచ్చామండి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది, ఒక 20 నిమిషాలు ట్రెక్కింగ్ ఉంటుంది. స్టెప్స్ ఎక్కి మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలన్నమాట. సో మీకు అంతా మట్టి రోడ్డే ఉంటుంది. సో ఈ రోడ్లో నుండి మట్టి రోడ్డు కూడా కొంచెం దారుణంగానే ఉంటుందండి. వెహికల్స్ కార్లు అయితే కష్టం, బైక్లు ఎక్కువ వస్తుంటాయి. వచ్చేసి పార్కింగ్ కంపల్సరీగా ఇక్కడ ఇది పార్కింగ్. సో పెయిడ్ పార్కింగ్ 20 రూపీస్. చిన్న రెస్టారెంట్ ఉంది. అంటే మనం ఓమ్ బీచ్ నుండి కొంచెం ఫారెస్ట్లోకి వస్తాం, చిన్నగా ఒక 2 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్లోకి వస్తాం. ఇది వే టు ప్యారడైజ్ బీచ్. హైకింగ్ ఓన్లీ 20 minutes, డిస్టెన్స్ 450 meters వన్ సైడ్. అంటే వన్ సైడ్ 450 అంటే బోత్ సైడ్స్ కలిపి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కలిపి 900 meters అనమాట. సో మనం ఈ చిన్న దారిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్యారడైజ్ బీచ్కి అయితే. సో ట్రెక్కింగ్ చేయొచ్చా లేదా అంటే అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ట్రెక్కింగ్ చేయలేదు. అట్లీస్ట్ ఈ అప్ అండ్ డౌన్ కలిపి 1 కిలోమీటర్ ఉంటుంది కదా ఇది. సో దాని గురించి ఈ కిలోమీటర్న ట్రెక్కింగ్ చేస్తే చిన్నగా అలవాటు పడతామనే ఉద్దేశంతో దీన్ని ట్రెక్కింగ్ చేయడం జరుగుతుంది. సో బీచ్ దగ్గరలోకి అయితే వచ్చాం. సో ఇదొక 20 నిమిషాలు ట్రెక్కింగ్ అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలే కొంచెం హార్డ్గా అనిపించింది, కానీ రిమైనింగ్ అంతా బాగానే ఉంది. సో బీచ్ దగ్గరలో ఉన్నాం, చూడండి. కొంచెం బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి బీచ్ వ్యూ అయితే చూడండి. సో బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. కాకపోతే ఈవినింగ్ టైం వస్తే బాగుంటుంది, కానీ ఈవినింగ్ టైము కుడ్లీ బీచ్ కానీ ఓమ్ బీచ్ కానీ అక్కడే సరిపోతుంది మ్యాక్సిమం. ఎందుకంటే వాటర్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి. క్రాబ్స్ చూడండి, చాలా క్రాబ్స్ బండ్ల మీదకి వస్తున్నాయి, స్టోర్స్ మీదకి వస్తున్నాయి.
మార్నింగ్ 9 లోపు వస్తే ప్రశాంతంగా ఉంటుంది. సన్ రైజ్ బాగా అంత ఎక్కువగా ఉండవు కాబట్టి కూల్గానే ఉంటుంది వెదరు. సో ఈవినింగ్ 4:30 నుండి ప్రశాంతంగా ఉంటుంది. ఒక 1-2 అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు. మినిమం ఒక 1 అవర్ స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఎక్కువ ట్రెక్కర్స్ వస్తారు ఈ బీచ్కి. చూసారుగా వీళ్ళంతా ట్రెక్కర్సే, ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. బీచ్ వరకు అయితే ఇక్కడ బీచ్ ప్లేస్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ హిల్ ఒకటి ప్లస్ ఇక్కడ టెంట్ ప్రొవైడ్ ఉంటారు. నైట్ టైము టెంట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. చూడండి వీళ్ళంతా ట్రెక్కర్సే. ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, సో ప్రాబ్లం ఏం లేదు. నైటు స్టే చేయొచ్చు. టెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో బీచ్ వాలీబాల్. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. సో డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి డ్రోన్ షాట్స్ కూడా ఎలా వచ్చాయో ఒకసారి చెప్పండి. మా బాగుండేవారికి ఒక లైక్ చేయండి. వరుసన ఓం బీచ్ ఉంటుంది. ఓం బీచ్ నుండి హాఫ్ మూన్ బీచ్ జస్ట్ వాకింగ్ ఒక 15 మినిట్స్ జస్ట్ వాక్ చేసుకుంటూ వస్తే హాఫ్ మూన్ బీచ్ చేస్తుంది. హాఫ్ మూన్ బీచ్ నుండి ఇంకో 15 మినిట్స్ 20 మినిట్స్ వాక్ చేసుకుంటూ వెళ్తే వరకు ప్యారడైజ్ బీచ్ వస్తుంది. బీచ్లన్నీ కంటిన్యూగా ఉంటాయి మీకు. కాకపోతే మీరు డైరెక్ట్గా కుడ్లే బీచ్ని చూసుకొని కుడ్లే బీచ్ నుండి వెహికల్ మీద వస్తే వరకు వెహికల్ అక్కడ పెట్టినా పర్లేదు, లేదంటే బైక్ మీద వచ్చినా కానీ బైక్ హోమ్ బీచ్లో పెట్టి మీరు వాక్ చేసుకుంటారండి. మ్యాక్సిమం ట్రెక్ చేసుకుంటా అయినా ఓకే, లేదంటే వాక్ చేసుకుంటా అయినా మీకు ఈ రెండింటిలో ఏ చేసుకుంటా ఓకే అయినా కానీ మీకు ప్యారడైజ్ బీచ్ వచ్చేసరికల్లా 1 అవర్ పడుతుంది. మళ్ళీ మీరు రిటర్న్ 2 అవర్స్లో మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. సో మీకు ఇక్కడ హాఫ్ మూన్ బీచ్కి వచ్చేసరికి హాఫ్ మూన్ బీచ్ నుండి మీకు డాల్ఫిన్ సైట్ సీయింగ్ ఉంటుంది. లోపలికి సముద్రంలోకి వెళ్తే వరకు డాల్ఫిన్స్ చూడవచ్చు అనమాట.